ఒక దేశంలో తమకు నచ్చని ప్రభుత్వం ఉందంటే అమెరికా దానిని కూల్చేయడానికి ఒక పక్కా ప్లాన్ తో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ తో ముందుకు వెళ్తోంది. ఆ ప్లే బుక్ లోని మొదటి స్టెప్ 1 టార్గెట్ ను గుర్తించటం. ఏ దేశంలోనైతే ఆయిల్ లేదా ఇతర విలువైన వనరులు ఉన్నాయో మరియు ఆ దేశ నాయకుడు అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడో వెంటనే ఆ దేశంపై మిషన్ డీథ్రోన్ అంటే గద్దెదించు ఆపరేషన్ మొదలవుతోంది. స్టెప్ 2 ప్రతిపక్ష నాయకుడిని తయారు చేయటం. వెంటనే ఆ దేశంలో ఒక బలహీనమైన తమ చెప్పు చేతల్లో ఉండే ప్రతిపక్ష నాయకుడిని వెతుకుతారు. అతనికి భారీగా నిధులు అందించి మీడియాలో హీరోగా ప్రొజెక్ట్ చేసి పెంచి పోషిస్తారు. స్టెప్ 3 ఆర్థిక వ్యవస్థను నాశనం చేయటం. ఆ దేశంపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తారు. వాళ్ళ ఎగుమతులను దిగుమతులను ఆపేసి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేసి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని రగిలిస్తారు. స్టెప్ 4 తప్పుడు ప్రచారం చేయటం. అమెరికన్ మీడియా ద్వారా ఆ దేశ నాయకుడు ఒక నియంత, అవినీతిపరుడు, ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడు అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఒక నెగటివ్ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. స్టెప్ 5 వీధుల్లో అల్లర్లు సృష్టించడం. ప్రజల అసంతృప్తిని వాడుకొని వీధుల్లో గందరగోళం, అల్లర్లు, హింసను ప్రేరేపిస్తారు. ప్రస్తుత ప్రభుత్వం కంటే ఏదైనా పర్వాలేదు అనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తారు. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.